హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, కేటీఎంలో ప్రజెంట్ మనం పర్చేస్ చేయడానికి 9 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ 9 వెహికల్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్వర్డ్ ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ప్రైస్ లిస్ట్ అనేది విజయవాడ భవానీపురంలోని కేటీఎం షోరూమ్ వాళ్ళు అయితే నాకు ప్రొవైడ్ చేశారు. మన అడ్వెంచర్ 390 ఎక్స్ప్రెస్ రివ్యూ చేయడానికి వెళ్ళాను కదా, అప్పుడు వాళ్ళైతే నాకు మొత్తం ప్రైస్ లిస్ట్ అయితే చెప్పారు. మీకు అప్డేట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. అలాగే డ్యూక్ 160 RC 160 గురించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది, దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం కేటీఎం డ్యూక్ 125 RC 125 గురించి మాట్లాడుకున్నట్లయితే కేటీఎం కంపెనీ వాళ్ళు ఈ రెండు వెహికల్స్ని ప్రొడక్షన్ అయితే ఆపేశారనమాట. ఇంకా మనము ఆ వెహికల్స్ అయితే కేటీఎం షోరూమ్స్లో చూడము. ఎవరైతే డ్యూక్ 125 RC 125 యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. బెస్ట్ డిజైన్తో బెస్ట్ స్పెసిఫికేషన్స్తో మనకి డ్యూక్ 125 RC 125 వచ్చినప్పటికీ ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ వెహికల్స్ అయితే ఎవరు పర్చేస్ చేయట్లేదు, అందుకే డిస్కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. 2,19,000 రూపీస్కి సేల్ చేశారంటే డ్యూక్ 125 సీసీకి అంత ప్రైస్ అంటే చాలా ఎక్కువ కదా, అందుకే వాళ్ళు ఆ వెహికల్స్కి సంబంధించిన ప్రొడక్షన్ అనేది ఆపేసినట్టున్నారు. ప్రజెంట్ కేటీఎంలో మనకి అవైలబిలిటీలో ఉన్న వెహికల్స్ అయితే 9 అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం డ్యూక్ 200 2,52,000 రూపీస్లో లభిస్తూ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, కొంచెం కాదు చాలా ప్రైస్ ఎక్కువ అనమాట, ఎందుకంటే మనకి 2 lakhs లోపే NS 200 లభిస్తూ ఉంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే. కానీ డ్యూక్ 200లో మీకు బెస్ట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, బెస్ట్ టైర్స్ అయితే ఉంటాయి, అలాగే డిజైన్ కూడా చాలా బాగుంటుంది. DOS ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా ఆ వెహికల్లో బాగుంటుంది. కాబట్టి మీరు ఆ వెహికల్ మంచి స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ ప్రైస్ ఎక్కువ, ప్రైస్ ఎంతైనా పర్వాలేదు అని అనుకుంటే 200 cc బెస్ట్ వెహికల్ అనమాట. కానీ బ్యాక్ సైడ్ ఏదైతే సస్పెన్షన్ ఉందో అది నైట్రాక్స్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో అది నాకు అస్సలు నచ్చలేదు. WP అపెక్స్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. సో అదొకటి కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట ప్రైస్ తగ్గించడానికి. అయినప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ 200 cc మోటార్ సైకిల్ డ్యూక్ 200 2,52,000 రూపీస్లో మీరు పర్చేస్ చేయొచ్చు. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం డ్యూక్ 250 2,78,000 రూపీస్లో లభిస్తూ ఉంది. డ్యూక్ 200 కొనుక్కునే బదులు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే డ్యూక్ 250 వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇందులో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే బ్రేక్స్ ఇందులో కొద్దిగా పెద్దవి అయితే ఉంటాయి అనమాట, బెటర్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. డిజైన్ కూడా మనకి ఫ్రెష్ డిజైన్తో లభిస్తూ ఉంది. సస్పెన్షన్ కానీ మీకు క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే. సో ఎవరైతే 200 cc ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో, అందులోనూ పర్టికులర్గా డ్యూక్ 200 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం మనీ యాడ్ చేసుకుని డ్యూక్ 250 కొనుక్కోమని చెప్తాను. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం డ్యూక్ 390 3,65,000 రూపీస్లో లభిస్తూ ఉంది. బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ కొంచెం యూనిక్గా అయితే ఉండిద్ది, మంచి ఫీచర్స్, మంచి సస్పెన్షన్, మంచి ఇంజిన్ అయితే ఉండిద్ది. ఎలక్ట్రానిక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట కేటీఎం అయితే. అంత మంచి ఫీచర్స్ అయితే ఉంటే ఒకసారి మీరు రైడ్ చేయండి, మీకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా ఆ వెహికల్లో బాగుంటుంది. కాబట్టి 400 cc మంచి టాప్ నాచ్ ఫీచర్స్ ఉండాలి అని అనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం RC 200 2,80,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ప్రైస్ అయితే ఎక్కువ అని చెప్పుకోవచ్చు, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది, మంచి ఫీచర్స్ ఉంటాయి. అయినప్పటికీ 2,80,000 రూపీస్ 200 cc ఎక్కువ అనమాట. ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. డిజైన్ కూడా అంతగా ఎవరికి నచ్చలేదు. పాత RC 200 ఏదైతే ఉందో ఆ డిజైన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ డిజైన్తో కంపేర్ చేసుకుంటే ఈ డిజైన్ నచ్చలేదు కాబట్టి ఫస్ట్ ఆ వెహికల్ ఎవరు కూడా కొనడానికి ఇష్టపడతలేదు. కానీ బెస్ట్ స్పెసిఫికేషన్స్తో బెస్ట్ ఇంజిన్తో మీకు ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే స్పోర్ట్స్ డిజైన్లో ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే. ఫిఫ్త్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం RC 390 3,92,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇది చాలా ప్రైస్ ఎక్కువ అనమాట. RC వెహికల్స్ అంటే మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. RC 200 RC 390 ఓవర్ ప్రైజ్డ్ అయితే అయినాయి అనమాట. ఎవరైనా మనీ ఎక్కువైనా పర్వాలేదు, టాప్ నాచ్ ఫీచర్స్తో కావాలి అని అనుకుంటే మీరు RC వెహికల్స్ అయితే కేటీఎంలో పర్చేస్ చేయొచ్చు. సిక్స్త్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం అడ్వెంచర్ 250 3,12,000 రూపీస్లో లభిస్తూ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఒక 13,000 రూపాయలు అయితే పెరిగిందనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ పాత డిజైన్తో కంపేర్ చేసుకుంటే లేటెస్ట్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఆ వెహికల్ అయితే నేను రైడ్ చేయలేదు, కానీ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఒక క్లారిటీ అయితే ఉంది. పాత వెహికల్ రైడ్ చేశాను కదా, కేటీఎం వెహికల్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో, ఆ సస్పెన్షన్ ఎలా ఉంటుందో నాకు ఖచ్చితంగా ఐడియా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నేను కేటీఎంఏ యూజ్ చేస్తున్నాను కాబట్టి. 250 cc మంచి అడ్వెంచర్ వెహికల్ కావాలి అని అనుకుంటే ఇది కూడా మీరు మీ లిస్ట్లో కన్సిడర్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు. సెవెంత్ వెహికల్ వచ్చేప్పటికి కేటీఎం అడ్వెంచర్ 390 ఎక్స్ప్రెస్ 3,73,000 రూపాయలు లభిస్తూ ఉంది. రీసెంట్గా ఈ వెహికల్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి అది చూడండి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను, ఎందుకంటే అందులో మంచి ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి, అలాగే
పెద్ద వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. తక్కువ ప్రైస్ లో KTM అడ్వెంచర్ 390 కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 8th వెహికల్ విషయానికి వస్తే KTM అడ్వెంచర్ 390 ఎండ్యూరో R 4,12,000 రూపాయలు లభిస్తా ఉంది. ఆ వెహికల్ చూడంగానే నాకు కొనుక్కోవాలనిపించింది అనమాట. ఎందుకంటే అడ్వెంచర్ వెహికల్స్ అయితే బాగా హైట్ ఉంటాయి కదా, అలాగే లావుగా ఉంటాయి అనమాట. అంత లావు ఉంటే మాత్రం మనం మొయ్యలేము, కొంచెం పర్సనాలిటీ అయితే ఉండాలి. నా పర్సనాలిటీకి అంత లావు ఉన్న వెహికల్స్ అయితే సెట్ అవ్వవు. కన్సోల్ కూడా చాలా చిన్నగా అయితే ఉండిద్ది అనమాట. నాకు ఆ కన్సోల్ అయితే సరిపోయింది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. ఆఫ్ రోడ్ లో రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ బాగుంటే చాలు, అలాగే టైర్స్ సస్పెన్షన్ బాగుంటే రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తాం కదా, అది నాకు పర్చేస్ చేయాలనిపించింది. ఫైనల్ గా 9th వెహికల్ వచ్చేప్పటికి KTM అడ్వెంచర్ S 4,45,000 రూపీస్ లో లభిస్తా ఉంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయినప్పటికీ మీకు బెస్ట్ ఫీచర్స్ తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్ లోకి ఈ వెహికల్ తీసుకెళ్లాలన్నా సరే తీసుకెళ్లిపోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 9 వెహికల్స్ అయితే మీరు ప్రెజెంట్ KTM షోరూమ్ లో పర్చేస్ చేయొచ్చు. ఆ వెహికల్స్ ఏంటి, వాటికి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడాను కదా, మీ అందరికీ ప్రైస్ లిస్ట్ అయితే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు డ్యూక్ 160 RC 160 గురించి మాట్లాడుకుందాము. రీసెంట్ గా నేను అడ్వెంచర్ 390 X Plus రివ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను, మీకు ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి. ఒక 2 months లో ఆ వెహికల్స్ అయితే లాంచ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు నాకైతే చెప్పారు. వెహికల్ ఎలా ఉండిద్ది ఏంటనేది వాళ్ళకి కూడా తెలియదంట. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనకి ఐడియా లేదు. కానీ ప్రైస్ గురించి చెప్పారు. 2,19,000 రూపీస్ లో డ్యూక్ 125 సేల్ చేశారు కదా, ఆ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా ప్రైస్ తక్కువలో ఉండే అవకాశం అయితే ఉండిద్దని అన్నారు. ఎంత ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళని అడిగాను. 2 లక్షల నుంచి 2,05,000 రూపాయల మధ్యలో మనకి డ్యూక్ 160 ఉండే అవకాశం అయితే ఉందని అన్నారు. 2,10,000 రూపాయల లోపు మీరు డ్యూక్ 160 ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ ఇది, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, అది మీరు గమనించాలి. ఇంకొక 10,000 to 15,000 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చు RC 160 అనేది. సో డిజైన్ ఎలా ఉండిద్ది, ఎగ్జాక్ట్ గా ప్రైస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, టైర్ సైజెస్ అనేది తగ్గించారా పెంచారా, అంటే ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారా లేకపోతే TFT కన్సోల్ తీసుకొచ్చారా ప్రైస్ తగ్గించడానికి అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ వెహికల్స్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేస్తాను, ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఓవరాల్గా వెహికల్స్కి సంబంధించిన ప్రైజెస్ గురించి అయితే ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.